అందరికీ నమస్కారం. హిందూ మత గ్రంథాలలో విరిగిన విగ్రహాలను లేదా చిత్రపటాలను పూజించడం నిషేధం. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ఈ నిబంధన అస్సలు వర్తించదు. అక్కడ ఉన్న విరిగిన శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అది కూడా కొన్ని వందల ఏళ్లుగా అక్కడ పూజలు కొనసాగుతున్నాయి. అదే ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో సుమారు 300 సంవత్సరాలుగా ఈ లింగానికి పూజలు చేస్తున్నారు భక్తులు. చిన్న భిన్నమైన రూపంలో శివయ్య గత 300 సంవత్సరాలుగా ఈ భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఈ శివలింగాన్ని గాయపడిన మహాదేవుడు లేదా వృద్ధ మహాదేవుడు అన్న పేరుతో పూజిస్తూ ఉంటారు. 17వ శతాబ్దం నుంచి గాజీపూర్లోని మొగల్పురాలో ఉన్న ఘయల్ మహాదేవుడి ఆలయం గురించి మనం ప్రస్తుతం తెలుసుకుందాం. అయితే ఈ శివాలయం గాజీపూర్ నగరంలోని సదర్ కొత్వాలీ ప్రాంతంలోని మొగల్పురా ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఆలయం గర్భగుడిలో ఉన్న శివలింగం కొంత భాగం కట్టయి ఉంటుంది. స్థానిక ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుతూ 17వ శతాబ్దంలో మొఘలుల పాలన కొనసాగుతున్నప్పుడు ఇక్కడ ఈ స్థలంలో వ్యవసాయం చేసేవారట. ఒకరోజు పొలంలో వ్యవసాయం చేస్తున్న ఓ రైతు పారతో భూమిని తవ్వుతున్నాడు. అప్పుడు భూమి లోపల ఏదో ఒక గట్టి వస్తువుకు పార తగిలింది. ఒక్కసారిగా అక్కడ పెద్ద శబ్దం రావడంతో పాటు ఆ ప్రదేశం అంతా రక్తపు దార ప్రవహించిందట. సంఘటన స్థలంలో రైతుతో పాటు ఉన్న వ్యక్తులు మట్టిని తొలగించగా లోపల శివలింగం ఉందట. అంతేకాదు, శివలింగానికి పార తగిలిన భాగం నుంచి రక్తం కారుతుంది. అలా శివలింగం నుంచి రక్తం రావడం చూసి జనాలకు భయం మొదలైంది. అంతేకాదు, రైతు కూడా తనకు ఏదైనా చెడు జరుగుతుందేమో అంటూ భయపడడం ప్రారంభించాడు. అదే రోజు రాత్రి రైతు కలలో శివయ్య కనిపించి ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించమని కోరాడట. మరుసటి రోజు రైతు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అందరూ కలిసి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇక్కడ గయల్ మహాదేవుడి పేరుతో శివయ్య పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో శ్రావణ మాసం సమయంలో శివయ్యకు ప్రత్యేక అలంకారాలు కూడా చేస్తారు. ప్రత్యేకించి ఈ మాసంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా దర్శనం చేసుకుని జలాభిషేకం చేసి పుణ్యఫలం పొందుతూ ఉంటారు. ఎవరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ప్రజలు ముందుగా ఈ ఆలయానికే వచ్చి బోలా శంకరుణ్ణి పూజిస్తూ ఉంటారు.